తండ్రి యేసయ్యా, మీరు ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నాను గాని నేను మీ త్యాగాన్ని గుర్తించలేదు ప్రభా, ధ్యానించలేదు ప్రభా. నా పాపాన్ని క్షమించండి. నేను ఓడిపోయిన సేవకుని ప్రభా, త్యాగాన్ని గుర్తించడంలో ఓడిపోయా, ధ్యానించడంలో ఓడిపోయాను, ప్రకటించడంలో ఓడిపోయాను తండ్రి. అయ్యా, కృప చూపించండి, సహాయం చేయండి. త్యాగాన్ని ఇప్పుడు ధ్యానిస్తాను కృప చూపించండి, ప్రకటిస్తాను కృప చూపించండి. ఇటువంటి నా పాదన శక్తిని కాల్చండి ప్రభా. మీ నాయకత్వాన్ని బట్టి నాకు నడిపింపు దయచేయండి. సేవకులను బట్టి మాత్రమే నాకు నడిపింపు దయచేయండి. ఆయన తన భాగ్యాన్ని విడిచిపెడితే మనకి అన్ని భాగ్యాలు వచ్చినాయి. ఆయన త్యాగం చేస్తేనే మనకి ఈరోజు రక్షణ భాగ్యం, ఆయన బిడ్డగా ఉండే భాగ్యం, పరిచయం చేసే భాగ్యం, అన్ని భాగ్యాలు వచ్చినాయి. మర్చిపోకూడదు. మనము జీవితకాలం మన హృదయంలో ముద్ర వేసుకోవాలి దేవుని త్యాగాన్ని, మన తండ్రి త్యాగాన్ని. నేను రైల్వేలో 12 సంవత్సరాలు చేశాను. 2 రకాలుగా జాబ్స్ వస్తాయి రైల్వేలో. ఒకటి RRB, అప్పుల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అది RRCగా మారింది. అలాగా రైల్వేలో జాబ్ వస్తుంది. 2, ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఎక్స్పైర్ అయితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి జాబ్ వస్తుంది. నాది RRB ద్వారా రాలేదు జాబ్. నాన్నగారు రైల్వే ఎంప్లాయీ కాబట్టి ఆయన చనిపోయారు కాబట్టి కంపాషనెట్ గ్రౌండ్స్ అంటారు. అంటే రైల్వే జాలి దయ మీద ఒక ఉద్యోగం ఇస్తుంది అనమాట. 2 ఒకటి కాదు. అది కష్టపడి చదివి RRBలో గెలవడం అంటే కొన్ని లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి లక్షల మందిలో బాగా పగలు రాత్రి కష్టపడి త్యాగపూర్తంగా చదివితే వస్తుంది జాబ్. ఇది అలా కాదు. ఏదో జాబు, ఏదో పోస్టు. ఎలా వస్తుంది? నా కష్టం లేదు ఇక్కడ, నా త్యాగం లేదు. మా నాన్నగారిని బట్టి రైల్వే దయ చూపిస్తే నాకు జాబ్ వచ్చింది. సేమ్ మనం ఈరోజు అనుభవించేవి మనల్ని బట్టి వచ్చాయా, మన కష్టాన్ని బట్టి వచ్చాయా, మన త్యాగాన్ని బట్టి వచ్చాయా, లేక దేవుని త్యాగాన్ని బట్టి ఇవన్నీ వచ్చాయా? ఇవే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన త్యాగం బుక్కులు అన్నీ ఉంటాయి. ఆయన మన కోసం దరిద్రుడిగా మారారు, పాపంగా మారారు, శాపంగా మారారు. అన్ని కోణాల్లో త్యాగం చేస్తే గాని ఒక పాపి రక్షించబడటం జరగలేదు. ఒక పాపి రక్షించబడటానికి దేవుడు ఎంతో త్యాగం. అది ఒక కోణం కాదు, అనేక కోణాల సముదాయం త్యాగం. ఒక పాపి రక్షించబడి పరలోకం చేరడానికి ఆయన 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 33.5 సంవత్సరాలు త్యాగం చేయాల్సి వచ్చింది. మనం 1 రోజు చేసిన కష్టాన్ని మన వాళ్ళు గుర్తించకపోతేనే తట్టుకోలేము. అలాంటిది 33.5 సంవత్సరాలు అనేక కోణాల్లో త్యాగం. ఆకాశమంత త్యాగాన్ని మనం గుర్తించినప్పుడు దేవుని గాయం హై రేంజ్లో ఉంటుంది, దేవుని దుఃఖం హై రేంజ్లో ఉంటుంది. తలుచుకున్నప్పుడు నా హృదయం చాలా గాయం అయిపోతుంది. నిజమే కదా, ఆయనకి మనస్సు ఉంది కదా, ఆ మనస్సు ఎదురు చూస్తుంది కదా. చాలా పెద్ద పాపంగా నాకు కనబడింది. ఇది చాలా పెద్ద ద్రోహంగా, అన్యాయంగా, అక్రమంగా కనబడింది. ప్రతిని పిల్లరా, దేవుని బాధ మీకు అర్థం అవ్వాలంటే అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే మీరు కఠినాత్మలు కాబట్టి, గర్వ హృదయాలు కాబట్టి, అహంకార హృదయాలు కాబట్టి దేవుని బాధ అసలు అర్థం కాదు. ప్రతి క్షణం మనం ఆయన త్యాగాన్ని బట్టి స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రతి సెకనం ఆయన భిక్ష వేస్తే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అతిశయించడానికి ఏమీ లేదు. ఎంత పక్కకి వెళ్ళిపోయిందండి క్రైస్తవం అని చాలా నాకు వేదనగా ఉంది. పిల్లలు అర్థం చేసుకోండి, మారండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. దేవుణ్ణి దుఃఖ పెట్టడం అది మంచి లక్షణం కాదు. మనం ఖచ్చితంగా మన తండ్రిని సంతోషపెట్టాలి. సంతోషపెట్టే విషయాల్లో విలువైన విషయం ఏంటంటే మనం ఆయన త్యాగాన్ని 100% గుర్తించాలి. త్యాగానికి పెద్దపీట వేయాలి. త్యాగానికి తగ్గట్లుగానే నడుచుకోవాలి. ఇప్పుడే ఆయన ఆనందిస్తారు. ఇంకా ఎలా పడతాలో చేసేసుకుని నన్ను ఆనందిస్తారు దేవుడు నన్ను బట్టి అంటే పిచ్చితనం. కాబట్టి అలా చూద్దాం. ఆయన మనుష్యుల పోలికగా పుట్టి ఎవరి కోసం ఏం చేశారు? ఎప్పుడు ఈ 3 ప్రశ్నలు ఉండాలి. ఎవరి కోసం ఏం చేశారు? ఏంట్రా, కంపెనీ MD ఒక వాచ్మెన్ ఇంటికి వచ్చాడా? అంటే ఎవరి దగ్గరికి వచ్చారు? కంపెనీ MD తగ్గించుకొని ఎవరి కోసం ఏం చేశారు? ఒక ఘోర పాపి కోసం మహాదేవుడు, ఏకైక దేవుడు మనుష్యుల పోలికగా పుట్టారు. ఒక పాపిని రక్షించడం కోసం
విశ్వ నిర్మాత అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనుష్యుల పోలికగా పుట్టారు. దేవుని పిల్లలు, నాకు ఎప్పుడు గుర్తొచ్చేది, మనిషి దేవుడు అవ్వాలని కోరుకుంటాడు కానీ దేవుడు మనిషి అవ్వాలని కోరుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. మనిషి అనుకుంటాడు నేను దేవుడిని అయితే బాగుండు, నేను దేవుడిని అయితే ఇలా అంటాను, దేవుడిని అయితే ఇలా చేస్తాను, అది ఓకే. కింద నుంచి ఎవడైనా పైకి వెళ్ళాలని కోరుకుంటాడు, పై నుంచి కిందకి రావాలనుకోవడం ఏంటండి? అది త్యాగం. పరలోకపు దేవుడు, మహిమ గల దేవుడు మట్టి మనిషిగా మారి త్యాగం చేశారు. మనుష్యుల పోలికగా పుట్టి మనిషిగా రావటమే అది నాకు అందట్లేదు. మనిషి అనేది అదే సృష్టిలో పెద్ద గొప్పదేం కాదు. మనిషి అనేది ఆ పోస్ట్ గాని దేవుడిది గొప్ప, లేదంటే దేవదూతలు గొప్ప. మనిషిది ఏముంటది? పొద్దులేంచి తినాలి, తాగాలి, బలహీనతలు, పడుకోవాలి, లేగాలి. కాబట్టి మనిషి అనేదాన్ని ఎంచుకుంటానికి ఆయన ఏమి గొప్పదాన్ని ఎంచుకోవాలా, కేవలం మన కోసం ఆయన త్యాగం చేసి మనిషిగా వచ్చారు, మనిషిగా పుట్టారు, మనిషి పోలికలో పుట్టారు. ఇది ఆకాశమంత త్యాగం. ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక నెల కాదు, ఆయన మనిషిగా ఉన్నది 33.5 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇది లాంగ్ పీరియడ్ అండి. ఒక నెల కాదు, 2 నెలలు కాదు. మరి ఎంతకాలం త్యాగం చేసే వాళ్ళ కోసం? 10 రోజులు, నెల రోజుల పడాల కోసం రోజు కష్టపడ్డారు. ఇప్పుడు దేవుడు మన కోసం ఏమంటున్నారంటే 33.5 సంవత్సరాలు మనిషిగా ఉన్నా నీ కోసం. లాంగ్ పీరియడ్. దయచేసి కళ్ళు మూసుకొని నా కోసం ప్రభు ఎంత చేయడం అవసరమా ప్రభు, నా రక్షణ మీ దృష్టిలో అంత ఇంపార్టెంటా, నేనే పాటి వాడిని ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి నా కోసం ఎంత త్యాగం ఎందుకు చేశారు తండ్రి. ఎక్కడైనా మనిషి దేవుడు అవ్వాలని కోరుకుంటారు కానీ మీరేంటి ప్రభు, దేవుడయ్యుండి మనిషిగా వచ్చారు ప్రభు. ఎవ్వరూ చేయని త్యాగం నీ కోసం ఆయన చేశారు. నీ ఊహకు అందని త్యాగం అది. ఆయనకేం కర్మ, ఆయనకేం అవసరం, మనిషిగా రావాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎక్కడ ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చారు, ఎలా ఉండాల్సిన ఆయన ఎలా మారారు? నా కోసం త్యాగం చేయటువంటి ప్రభు. నేను మంచిగా నేను నీతిమంతున్నా తండ్రి. అయ్యో, అన్ని కోణాల్లో చెడిపోయిన నా కోసం, పాడైపోయిన నా కోసం, పనికిరాని నా కోసం, పాతాళానికి మాత్రమే అర్హుడైన నా కోసం త్యాగం చేయటువంటి ప్రభు. నేను అర్హుడిని కాదు ప్రభు, మీ త్యాగానికి నేను యోగ్యుడిని కాదు. ఆకాశం అంత త్యాగం మీరు నా కోసం చేశారు. అయ్యా, ఒక క్షణం ఉండటం ఎక్కువ, ఒక రోజు నా కోసం త్యాగం చేయటం ఎక్కువ తండ్రి. కానీ ఈ పాపి కోసం 33.5 సంవత్సరాలు ఎందుకు చేశారయ్యా? అసలు ఏంటి ప్రభు ఈ ప్రేమ? నా ఊహకు అందట్లేదు తండ్రి, నా వర్ణన కుదరట్లేదు ప్రభు. అసలు మనిషిగా రావటం వల్ల ఏమొస్తుంది ప్రభు? అన్ని శ్రమలు ఉంటాయి, రోజు కష్టపడాలి, ప్రయాసపడాలి కదా తండ్రి. మీరు మహిమ గల దేవుడయ్యా, పరలోకంలో ఉండే దేవుడయ్యా, సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు. మీరు సర్వాధికారిగా, మీకేం కర్మ, మీకేం అవసరం అయ్యా మనిషిగా రావటానికి? అయ్యో, ఎంత కష్టపడితే నాకు ఈ రక్షణ వచ్చింది, ఎంత ప్రయాసపడితే నాకు ఈ రక్షణ వచ్చింది ప్రభు. నేను మర్చిపోయాను, గుర్తించలేదు, గ్రహించలేదు. నేను పాపం చేశాను. మీ త్యాగాన్ని పక్కన పెట్టి పాపం చేశాను. మీ త్యాగాన్ని గొప్పగా చూడకుండా పాపం చేశాను. నా హృదయం భ్రష్టత్వంతో నేను దరిద్రంగా ఉంది ప్రభా. నా మీద నాకు అసహ్యం వేస్తుంది, చిరాకు వస్తుంది ప్రభా. నా వల్ల కావట్లేదు తండ్రి. ఇంత మంచి తండ్రి త్యాగాన్ని పక్కన పెట్టడం, ఇంత గొప్ప తండ్రి త్యాగాన్ని పక్కన పెట్టేశాను నేను. నా పాపాన్ని క్షమించండి తండ్రి. అయ్యా, నాకు మారు మనసు దయచేయండి. త్యాగం విషయంలో మారు మనసు. ప్రతి క్షణం మీ త్యాగాన్ని ధ్యానించాలి. నాకు ఆ కృప ఇవ్వండి ప్రభు, నాకు ఆ సహాయం చేయండి. నా కోసం ఎవరు త్యాగం చేయరు ప్రభు. అలాంటి కోసం ఎవరు ఈ సృష్టిలో త్యాగం చేయరు. జీవితాన్ని నాశనం చేస్తున్నాండి తండ్రి. పాపాత్మున్నయ్యా, మరి తెగించండి ప్రభు. పాపాలన్నీ చేసినండి. అయ్యో, నా కోసం ఎవరు పట్టించుకోరయ్యా, ఎవరు నా కోసం త్యాగం చేయరు. నా కోసం త్యాగం చేసిన నా బంగారు తండ్రి, నా ఏకైక తండ్రి,
మీ పాదాలకు స్తోత్రం. లవ్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నా అతిక్రమం వల్లే తండ్రి మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది, పరలోకం నుంచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. నా పాపమే మిమ్మల్ని దిగజార్చింది తండ్రి, నా పాపమే ప్రభు. నేనే పాపం చేసి ఉండకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు తండ్రి. నన్ను మార్చండి, నన్ను బాగు చేయండి, నాకు మారు మనసు దయచేయండి, పరిపూర్ణ మారు మనసు ఇవ్వండి తండ్రి. మీకు సాక్షిగా ఉండాలి ప్రభు, మీకు ఇష్టడుగా మారిపోవాలి, మీకు ప్రియుడుగా మారిపోవాలి తండ్రి. నాకు సహాయం చేయండి. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్య కన్నులార చూడు ఆ త్యాగము. నా మోహపు చూపులే నా ప్రభు శాప. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే. కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడి. నా కోసమే తండ్రి, నా వల్లే ప్రభు, నా వల్లే, నా పాపమే తండ్రి అందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభు అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము. అది నీ కోసమే, నా కోసమే. అది నీ కోసమే, నా కోసమే.
మీరు నన్ను చులకనైపోయారు, బాగా చులకనైపోయారు. అడగకుండా త్యాగం చేశారు కదా, అడగకుండా పాతాల నుంచి తప్పించారు కదా, అడగకుండా నేను నరకం నుంచి తప్పించారు కదా, అందుకే చులకనైపోయారయ్యా. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై నా చేతి పాపమే తండ్రి. కరుణామయుడు కనికర సంపన్నుని నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిలకను అందించిరి. పాపం చేసింది నేను, శాపం వచ్చింది నా తండ్రి. అయ్యో 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 అయ్యో, తప్పుగా జీవించింది నేను, తప్పుడు పనులు చేసింది నేను, తప్పుడు అడుగులు నడిచింది నేను, కాళ్ళకు వేగులు అయ్యో, చేతులకు పరుగులు నన్ను ప్రేమించినందుకు మీకు బాగా జరిగింది ప్రభా. మీ స్వరూపం ఇచ్చినందుకు
మీకు తగిన శాస్తి చేశాను తండ్రి. శాడిస్టుని ప్రభు, సైకోగాని ఎంతో ప్రేమతో చేసుకున్నారయ్యా, ఎంతో ఆశతో చేసుకున్నారు తండ్రి. మీ స్వరూపం ఇచ్చారు, మీ పోలికిచ్చారు, సమస్తం మీద అధికారం ఇచ్చారు భూమి మీద తండ్రి. ఎంతో ఆశగా చేసుకున్నారు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను మేము. ఎంతో ప్రేమగా చేసుకున్నారు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను మేము. మీ కంటి పాపల చూసుకున్నారు నన్ను, మీ కన్నిటికి కారణము లేరు. ఎంతో ఆశగా చేసుకున్నారు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను మీ కంటి పాపల చూసుకున్నారు నన్ను, మీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు కనబడుతున్నది మీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం. ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం, ప్రాణం పోతున్న ఆ పని ఆ బలియాగం. దేహం చీలుతున్న ధరం
త్యాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ఎన్నో మారులు క్షమించినారు నన్ను మారని నా బ్రతుకు సిలువ వేసింది మిమ్ము ఎంతో ఓర్పుతో సహించినారు నన్ను ఈ లోకాశలతో నే మరచితి మిమ్ము నరకపు కూపములోనే వేదన పడలేనని దేవా మీరే నరుడై బలియాగమైతిరా కనబడుతున్నది మీ త్యాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం దేహం చీలుతున్న దాహం వేస్తున్న కారంతరక్తమైన ఆగలేదు ఎందుకు గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండా నా పైన ఇంత ప్రేమ ఎందుకు కరుణ చూపే మీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను రమ్యమైన మీ మోముపై రవ్వంత చాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ఎంతో ఆశగా పిలుచుకున్నారు నన్ను అంతే అలుసుగా తీసివేశాను మిమ్ము ఎంతో ఆశగా పిలుచుకున్నారు నన్ను మీ కంటి పాపల చూసుకున్నారు నన్ను మీ కన్నీటికి కారణం నేను మీ కంటి పాపల చూచుకున్నారు నన్ను కారణం నేను అందరి ఆకాశమందు అందాల రాజు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చిదిరా కనబడుతున్నది మీ త్యాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం ప్రాణం పోతున్న పనియా బలియాగం దేహం చీలుతున్న దాహం వేస్తున్న భారంతరక్తమై ఆగలేదు ఎందుకు గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండా నా పైన ఎంత ప్రేమ ఎందుకు అడగండి 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 ఎంత ప్రేమ ఎందుకు గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండా నా పైన ఇంత ప్రేమ ఎందుకు కరుణ చూపే మీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే
కన్న తండ్రి అనేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.